అమ్మా ఏం పేరమ్మా? నా పేరు ఉమా అండి. సో చెప్పండి, ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి మీ ఏరియాలో, అన్ని పార్టీ నాయకులు వస్తారు. సో ఎలక్షన్ టైంలో వస్తారా, ఉట్టప్పుడు కూడా వచ్చి ప్రజల పరిసరాలు నడుచుకుంటారు? అప్పుడు వచ్చి ఎవరైతే రాలేదండి, జస్ట్ ఇలాంటప్పుడు వస్తారు అంతే. ఎలక్షన్ టైంలో మళ్ళీ మొహం చూపియరు. ఇంకా ఇలాంటప్పుడు వచ్చి మొహాలు చూపించి దండాలు పెడతారు, సెకండ్ ఇస్తారు. కొంతమందికి ఇంకా వాళ్ళకి పర్మిట్లు వేస్తారు, రిటర్న్ మాకే ఇస్తారు. ఇంకా అదే జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఓటు మట్టికి రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆయన నుంచి మాకు రేషన్ కార్డు వచ్చింది, ఆయన నుంచి ఇల్లు వస్తుందని ఆశతోటి మేము కూడా ఉన్నాం. కేసీఆర్ కూడా కానీ ఏం చేయలేదు. 40 ఏళ్ళు ఉంది మా అత్తమ్మ, 40 ఏళ్ళ నుంచి ఒక్కటి రాలేదు. అది పాతకాలం నుంచి అట్లనే ఉన్నారు, ఒక్కటి లేదు. ఏం చేసిండు? అప్పుడు పైసలు వస్తాయన్నారు, దేనికి వచ్చినాయి పైసలు? మాకేం రాలేదు. డబుల్ బెడ్రూమ్ రాలేదు, కిట్ పైసలు వస్తాయన్నారు, ఏవి రాలేదు. మగపిల్లలు ఏవి రాలేదు. మాకు ఒక జస్ట్ కిట్ వచ్చింది, ఆ పైసలు పడలేదు మా అకౌంట్ లో. పడే వాళ్ళకే పడ్డాయి, మా సెంటర్లో పడలేదు. సో కేసీఆర్ నుంచి ఒక ఉపయోగం లేదు మా ఇంట్లో. ఆయన 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 రాకూడదనే దేవుడు కోరుకుంటున్నా, దేవుడిని కూడా. ఆయన అస్సలు లేదు. ఏం చేసిండు? మా సొమ్ముదినే మాకు చేసిండు, మా సొమ్మిదినే వేసిండు. ఆయన పుట్టించుకొని ఆయన సంపాదించి ఆయన చేయలేదు కదా, మా సొమ్మిదినే కదా చేసింది. గద్వాల నుంచి చేసింది కూడా. గద్వాలో కూడా ఓటు ఎవరికేసాడు? మొత్తం కాంగ్రెస్. ఇప్పుడు కూడా గద్వాల్లో కూడా పక్క గద్వాల్ పక్క నైజ కూడా కాంగ్రెస్ నుంచే. ఎందుకంటే చాలా మందికి వచ్చాయండి మా సొంటలకు. రేవంత్ రెడ్డి నవీన్ యాదవ్ నుంచే కదా సన్న బియ్యం తింటున్నాం, మాకు రేషన్ కార్డు లేదు. ఆయన నుంచి మంచిగా తింటున్నాం, కడుపు నిండా అన్నం తింటున్నాం నా పిల్లలతో సహా. కాకపోతే ఆయన చేసేది ఒక్కటే అండి, మాకు కొంచెం స్కూల్ ఫీజులు తగ్గించాలి. మాకు ఇల్లు లేదు, ఇల్లు వచ్చిందంటే మా బతుకు మేము బతుకుతాం, ఆయన తలుచుకుంటాం. చనిపోయే వరకు ఆయనకే మా ఓటు. ఆయన నిలబడ్డాడంటే ఆయనకే ఓటేస్తాం, రేవంత్ రెడ్డికి. మాకు ఇల్లు కావాలండి. పెట్టామండి, కానీ వచ్చే వాళ్ళకి వచ్చి ఉండొచ్చు, మాకు టైం పడుతుంది కదా. కంగారు ఉండొద్దు, ఎవరికైనా సరే కంగారు పడొద్దు, దేనికైనా ఓపిక ఉండాలి ఏదైనా. ఆ కేసీఆర్ వచ్చిండు, 10 ఏళ్ళు ఉన్నాడు, ఏం చేసిండు? ఆయనకు అంత ఓపిక ఉన్నంత సేపు మనం ఈయన కోసం వెయిట్ చేయలేమా? ఓపిక ఉండాలి దేనికైనా కదా. మాకు 3 నెలలకి 4 నెలలకి రాలేదు, ఏం చేసినట్టు ఆయన ఏం చేస్తాడు? ఈ కేసీఆర్ చేసి అప్పు చేసిపోయిండు. ఆయన అప్పు తీర్పునికే ఈయన చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేసిండు కేసీఆర్? ఈయన చేసిండు, కేసీఆర్ చేసిండు, ఈయన చేసిండే అప్పు. ఈయన చేసిన ఆయన చేసిండంటే అవును, ఈయన మంచి చేసిండు. చాలా మందికి అప్పు చేస్తారండి, అప్పు చేసిండు. అప్పు ఎట్లా చేసిండు? ఆడవాళ్ళకి ఫ్రీ బస్సు పెట్టిండు. బస్సు పెట్టిండు కదా, ఆయనకు అప్పే కదా. రేవంత్ రెడ్డి అని అన్ని మాటలు మాట్లాడుతున్నారు, గలీజ్ గా తిడుతున్నారు. అది బుద్ధి లేని ఆడవాళ్ళ కానీ మగవాళ్ళ కానీ నిజంగా చెప్తున్నా, ఆ మాటలు తిట్టొద్దు. మంచి చేసినా చెడు చేసినా ఏదైనా సరే మంచిగా వాళ్ళకి ఇష్టమైతే ఓటేయాలి, లేకపోతే లేదు. ఒక మనిషిని అనొద్దు, ప్రయాణం చెయ్యొద్దు. ఆయన అనాల్సిన హక్కే లేదు, ఎవరికి లేదు. రేవంత్ రెడ్డిని అనాల్సిన హక్కు లేదు, ఎవరికి లేదు అసలుకి. నూకలు అంటే మామూలు ఏంటి? ఆయన పండించి తేవట్లేదు కదా, మాకైతే బానే ఉన్నాయి బియ్యం, మా పిల్లలతో సహా. డ్రైవర్ ఒకసారి ఇప్పుడు ఆయనకు కూడా టికెట్ కొడుతున్నారండి, కొట్టడం నచ్చట్లేదండి. కొంచెం ఫ్రీ బస్సు ఫ్రీ ఇవ్వకపోయినా అవసరం లేదు, అంతే. టికెట్ పెట్టకుండా కొంచెం తక్కువ పెడితే బాగుంటది. స్కూల్ ఫీజులు కూడా చాలా వరకు అండి చాలా ఇబ్బంది పడుతున్నాం. రెంటి నుండి స్కూల్ ఫీజులు కట్టుకుంటామా? ఏం కట్టుకుంటామండి మేము? రేవంత్ రెడ్డి గెలిస్తే మాకు ఇల్లు వస్తుందని మా ఆశ ఉంది. 4 ఓట్లు రేవంత్ రెడ్డికి మా ఓటు. ఎప్పటి కేసీఆర్ వచ్చినా కూడా కేసీఆర్ మొహం మీద రేవంత్ రెడ్డికి ఓటు. పక్కా ఆయన రమ్మనండి, ఇప్పుడే రమ్మనండి. ఆయన అడుగుతా, పక్క అడుగుతా, ఏం చేసిరని అడుగుతా. 40 ఏళ్ళ నుంచి మా అత్తమ్మ ఉంది, ఏమొచ్చింది మా అత్తమ్మకు? ఏమొచ్చింది? ఏం చేసిండు? ఒక ఇల్లు రాలేదు, ఏమో రాలేదు. ఒక్కటి గలీలో గిఫ్ట్లు కూడా ఇస్తాడు, దొంగ గిఫ్ట్లు ఇస్తాడు. దొంగతనంలో వస్తారు, దొంగతనంలో డబ్బులు కూడా దొంగతనంలో ఇచ్చుకుంటారు తెలుసా? మాకేనాడు వచ్చిన కేసు సొంత మిల్లులకి ఇస్తారని మాట్లాడతారు. ఇదంతా సొంత మిల్లులే ఉన్నారు, అంతా దొంగ పనులే వేస్తారు. దొంగ పనులే సొంత మిల్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్ని వచ్చి సొంత మిల్లు మాకు ఇల్లు ఇప్పిస్తే అప్పుడు నోర్లు మూసుకోవాలి. కేసీఆర్ కూడా నోరు మూసుకోవాలి. ఆయన నడొద్దు తప్పు గాని అంటాం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గలీజ్ గా మాట్లాడిపిస్తుండు, డబ్బిచ్చి అనిపిస్తుండు. మాకు అన్ని తెలుసు, అవన్నీ దొంగ ఎవడంటే రమ్మని ఇక్కడ. మా బాధ ఏంటంటే మాకు ఇల్లు లేదు, కేసీఆర్ ఇయ్యలేదు కాబట్టి మా బాధ. ఇచ్చిన వాళ్ళకి వచ్చిన బిల్డింగ్లు కట్టిన వాళ్ళకి వస్తున్నాయండి,
బిల్డింగ్ కట్టిన వాళ్ళకి వచ్చే ప్రూఫ్స్ నేను చూపిస్తా, వచ్చినాయి చాలా మందికి వచ్చినాయి, నా కళ్ళ ఎదురు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఉన్న వాళ్ళే అడుగుతున్నారు తప్ప లేని వాళ్ళని ఎవరు పట్టించుకుంటలేరు. గవర్నమెంట్ స్కూల్ మంచిగా అయింది ఇప్పుడు, రేవంత్ రెడ్డి చేసిండు. మా పిల్లలు పోరు, ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మంచిగా చేసిండు. రేవంత్ రెడ్డి చేసిండు. కేసీఆర్ వచ్చి ఏం చేసిండని ఏం చేసిండు ఆయన? ఒక మాట, చేసిన వాళ్ళకే చేసిండు, వచ్చే వాళ్ళకే వచ్చినాయి పైసలు, వచ్చిన వాళ్ళకే ప్రతి ఒక్కటి ఉన్న వాళ్ళకి వచ్చినాయండి, లేని వాళ్ళకైతే లేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఉందా అంటే గరీబులకు చేస్తారు అని? మాకైతే పక్క ఉందండి, ఆయన వస్తే పక్క చేస్తాడని గ్యారెంటీ ఉంది. నేను చెప్తున్నా కదా, ఆయన ప్రతిసారి ఎవరితో ఆయనకే ఓటు, ఆయనకే ఓటు, పక్క గ్యారెంటీ ఆయనదే ఓటు. మా ఇంట్లో 4 ఓట్లు ఆయనది.